మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. మంచి స్టోరీతో స్టార్ట్ చేద్దామా? దానికి ముందు ఇవాళ 18వ తారీఖు జూన్ నెల. ఇవాళ ఒక విశేషం ఏమిటంటే, అంటే స్పోర్ట్స్లో అవగాహన ఉన్న వాళ్ళకి మొట్టమొదటిసారి వరల్డ్ కప్ 1983 కపిల్ దేవ్ నాయకత్వంలో సెంచరీ మొట్టమొదటి భారతీయుడు అందులో కొట్టింది. 175 నాట్అవుట్ ఆ రోజు. 170 ఒంటి చేత్తో ఒక్కడికి ఎవరు ఆడలా, ఎవరు ఆడ. వెస్టిండీస్ మీద వచ్చినట్టు వెళ్ళిపోయారు అంతే. వరల్డ్ కప్ ఫైనల్లో చాలా సింపుల్గా తను ఒక్కడే 175 నాట్అవుట్. విచిత్రం ఏమిటంటే, కపిల్ దేవ్ లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. వరల్డ్ కప్ తెచ్చాడు, దేశానికి కప్పు తెచ్చాడు, అవన్నీ నేను మాట్లాడలేక కప్పు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కపిల్ దేవ్ గొప్పతనం ఏమిటంటే, క్రికెట్ చరిత్రలో ఇంగ్లీష్ మాట్లాడడం రాని ఏకైక క్రికెటర్ కపిల్ దేవ్. అయినా కెప్టెన్ చేసేటప్పుడు తనే చెప్పాడు, తను అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు, అస్సలు భాష రానటువంటి నేను ఏం మాట్లాడతాను, నన్ను ఎందుకు తీసుకున్నారని. అసలు ఇంగ్లీష్ అక్షరం రాదు. తర్వాత నేర్చుకున్నాడు, తర్వాత బాగా మాట్లాడుతున్నాడు, అది వేరే విషయం. కపిల్ దేవ్ గొప్పతనం ఏమిటంటే, మనం క్రికెట్ చూస్తున్న క్రికెట్ గురించి ఇప్పుడు యూత్ తెలుసుకోవాల్సింది. ఒక్కసారి మీరందరూ గూగుల్ చేస్తే అర్థమవుద్ది. ఇన్ని సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో ఒక ఫాస్ట్ బౌలర్ అయ్యుండి ఒక్క వైడ్ వేయలేదు, ఒక్క నో బాల్ వేయలేదు ఈ రోజుకి. ఒక్క వైడ్, ఒక్క నో. అంటే ఎంత క్రమశిక్షణ, అసలు ఊహకే అందని క్రమశిక్షణ. అది ఎవ్వరూ అసలు ఊహించనిది అనమాట. కపిల్ దేవ్ తన సుదీర్ఘ ప్రస్థానంలో ఒక్క వైడ్ బాల్ వేయలేదు, ఒక్క నో బాల్ వేయలేదు. ఇప్పుడు కంటే అసలు క్రమశిక్షణ అలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో రియల్లీ హ్యాట్స్ అప్ టు కపిల్ దేవ్. రైట్, ఏం స్టోరీ చెప్పుకుందాం? ఒక చిన్న కథ. ఒక స్టోర్ యజమాని మొత్తం ప్రావిజన్స్ అమ్ముతున్నాడు. ఒక కుక్క పిల్ల ఒక బ్యాగ్ తీసుకొని వచ్చింది, ఒక బాస్కెట్ తీసుకొని నోటితో పట్టుకొని వచ్చింది. దాంట్లో చీటీ, డబ్బులు ఉన్నాయి. తీసి అతనికి అందిస్తోంది. ఆ స్టోర్ కీపర్ అన్నీ చూసి చీటీ తీసుకున్నాడు, అందులో నుంచి చూసాడు, రాసిన సరుకులు అన్నీ ఇచ్చేసి ఏమేమి ఉన్నాయి అక్కడ తన దగ్గర ఉన్నాయి ఇచ్చి అందులో ఉన్న డబ్బులు తీసుకున్నాడు. మీరు అలా ఎక్కడెక్కడ తీసుకోవాలో అన్నీ పర్చేజ్ చేసి అందులో బాస్కెట్లో పెట్టుకుంటే మొదట వచ్చిన స్టోర్ కీపర్ చూస్తున్నాడు, అసలు ఏంటి మనుషులు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయరు, ఎక్కడికక్కడ చిన్న పొరపాట్లు లేకుండా పిన్ పాయింట్తో సహా కరెక్ట్గా చేసుకెళ్తుంది. ఎవరి కుక్క పిల్ల, ఎక్కడి నుంచి వచ్చింది చూద్దామని మిగిలిన చూస్తుంది. ఈ లోపు తిని ఎవరు పక్కన వాళ్ళకి అప్పచెప్పి ఫాలో అవుదాం అని వచ్చాడు. వస్తే అక్కడ ఫుట్పాత్ మీదకి వచ్చి అక్కడ ఆగింది. తనకు వచ్చే నెంబర్ చూసుకుంటుంది, బస్సు నెంబరు. తనకు వచ్చిన వెళ్ళాల్సిన నెంబర్ దగ్గరికి ఆ బస్సు రాగానే ఆ బస్సు ఎక్కింది. అవన్నీ తీసుకొని బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడ దిగాలో అక్కడ దిగి ఫాలో అవుతున్నాడు. తిను కూడా ఆ బస్సు ఎక్కాడు, ఫాలో అవుతున్నాడు. ఎక్కడ దిగాలో దిగి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళితే తలుపులు వేసి ఉన్నాయి. చూసింది, ఆ బ్యాగ్ అక్కడ బాస్కెట్ పక్కన పెట్టింది. కాళ్ళు రెండు పైకెత్తి చూస్తోంది, కిటికీలోంచి పిలుస్తోంది, పెద్దగా కాదు చిన్నగా పిలుస్తోంది. ఏమి స్పందన లేదు. 2 కాళ్ళతో కొట్టింది, ఏమీ స్పందన లేదు. చాలాసేపు చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది, తలుపులు కొట్టడం మొదలు. లోపల నుంచి ఒక వ్యక్తి యజమాని తలుపు తీసి రావడం ఒక కట్టె తీసుకొని, ఒక మంచిగా ఇది తీసుకొని కర్ర ముక్క విపరీతంగా కొడుతున్నాడు. కొడుతుంటే పక్కన స్టోర్ అతను ఉన్నాడు కదా, ఏమయ్యా ఏం చేస్తున్నావు, బుద్ధి ఉందా, ఇంత గొప్ప టాలెంట్ ఉన్న నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి కుక్క పిల్లను పట్టుకొని అది ఇన్ని మంచి పనులు చేసి వెనక ముందు చూడకుండా కొట్టేస్తున్నావు ఏంటంటే, అది చేసే పనులు నీకు తెలుసా, అది ఏం చేస్తుందో నీకు తెలుసా అన్నాడు. ఏం చేసిందంటే, ఇది 2వసారి, ఫస్ట్ టైం కాదు, ఇది 2వసారి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కీ మర్చిపోకుండా తీసుకెళ్ళమని చెప్పా. మొదట్లో ఒకసారి మర్చిపోయింది, ఇప్పుడు మంచి నిద్రలో నన్ను లేపేసింది. ఇది తక్కువ కొట్టకపోతే ఇలాగే చేస్తుంది. సో కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, నువ్వెన్ని చేసినా నీకు గుర్తింపు లేని ప్లేస్లో నువ్వు ఉండద్దు. నీ సామర్థ్యాన్ని గుర్తించని వ్యక్తుల వద్ద నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు కొడుతూ పడి అన్ని చేసినా అసలు తలుపు తీయడానికే బద్ధకం ఉన్న వాడి దగ్గర ఏం చేస్తావు? నీకు ఎంత సామర్థ్యం ఉంటే ఏం ఉపయోగం? కాబట్టి నీ సామర్థ్యం రాణించే దగ్గర గుర్తించు, లేకపోతే నీ సామర్థ్యం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అది ఎక్కడ ఉండాలో కూడా తెలుసుకోవడం ఒక గొప్ప విషయం. లేకపోతే ఎంత గొప్పవాడమైనా ఉపయోగం ఏం లేదు, అలా తనులు తినడం తప్ప.